నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ వద్ద కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జ్ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు ధర్నా కార్యక్రమాన్ని మానవహారం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరును రద్దు చేయడం తగదని 2005వ సంవత్సరంలో మహాత్మా గాంధీ ప్రేరణతో ఆనాటి యూపీఏ ప్రభుత్వం అట్టహాసంగా గ్రామీణ పేదలకు కనీస పని అవసరాలు కల్పించే పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి 10,50,00,000 పని దినాలను కల్పిస్తూ పేదల పాలిటి కల్పతరువుగా ఉన్న ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజాదీ కా మిషన్ గా పేరు మార్చి ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పేందుకు కుట్ర చేస్తుందని, అందుచేత కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెంటనే పేరు మార్పును రద్దు చేసి పేదలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంజయ్, సుధీర్, ఇర్ఫాన్, మల్లికార్జున్ రెడ్డి, అబీద్, హనీఫ్, సుజాత, ధనుంజయ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. గాంధేయ విలువలను జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఎప్పుడైనా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఓకే. మేము 2006 ఫిబ్రవరి 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా
బండపల్లిలో ప్రారంభించినటువంటి MGNRGS స్కీము ఈరోజు దేశంలోనే గ్రామీణ పేదలను ఎలాగా కాపాడాలి, ఎలా అభివృద్ధి చేయాలి, గాంధేయ వాదం, గాంధీజీ కళ్ళగన్న పల్లెలే పట్టుకొమ్మలు అనే సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని అల్నాడు యూపీఏ గవర్నమెంట్ 2005వ సంవత్సరంలో దీనిని అద్భుతంగా ప్రారంభించి 10,50,00,000 పని దినాలు సంవత్సరానికి కల్పించింది. అయితే ఈ యొక్క ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం NDA గవర్నమెంట్ ఎలాగైనా సరే ఈ యొక్క పథకాన్ని నీరుగార్చాలి అని చెప్పి RTIని ఒక పక్క, మరో పక్క ఈ ఎనర్జీ పంచే ఆహార పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు 100 రోజుల నుంచి 125 రోజులు చేస్తాము. అయితే ఈ యొక్క పథకాన్ని భరించాల్సిన మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే 40% భరించాలి అని చెప్పి ఈరోజు కేంద్రము రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ ఉంది. రాష్ట్రాలు పూర్తిగా ఆర్థిక లోటుతో తీవ్ర దుర్భిక్షంతో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నోరు మెదవడం లేదు. 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇప్పటి వరకు రన్ అవుతున్నటువంటి ఈ పథకాన్ని వాళ్ళు చెప్తున్నారు, మేము బిల్లు పెట్టాం, పేర్లు మార్చినంత మాత్రాన ప్రజల్ని ఏమార్చలేరు మోదీ గారు. మేము తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు గ్రామాలలో చెరువు గట్లు కానీ, చెరువు యొక్క కుడికలు తీయ పనులు కానీ, పొలాల గట్లు కానీ, అలాగే అనేక పనులు పర్యావరణాన్ని కాపాడడానికి, జల రక్షణకు ఈ మహాత్మా గాంధీ NRGS పథకం ఎంత ఉపయోగపడిందో, గ్రామీణ రోడ్లు ఎలా అభివృద్ధి పొందాయో మనం ఇన్ని సంవత్సరాలుగా ఈరోజు ఎంతో దేశం ఎదుగుదలను చూస్తే ఈరోజు ఈ పథకాన్ని నీరు గారుస్తూ ఉన్నారు. 60 దినాలు మీకు పాస్ ఉంటుంది, 60 దినాలు మీకు ఉండవు, అయ్యా గ్రామంలో ఉండేవాళ్ళు నిర్ణయిస్తారని ఎవరు చావు వాళ్ళు చావండి అనే విధంగా ఈరోజు ఈ బిల్లుని కొత్తగా పేరు మార్చి రామ్జీ అని పేరు కొత్త పథకాన్ని తీసుకువచ్చి పేరును మార్చి ప్రజల జీవితాలతో గ్రామీణ ప్రజలు పేద బతుకులు, ఆకలి బతుకుల్ని మీరు ఈరోజు నిట్ట నిలువున చంపేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు కళ్ళు తెరవండి, ఇది పేదల ప్రజల ఆకలి కేకలివి చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరము ఉద్యమిస్తున్నాం. నెల్లూరు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పథకము ఏ విధంగా MGNRGS స్కీమ్ని కాపాడుకోవాలి, ఈ విధంగా పేద ప్రజల ఆకలి తీర్చాలి మనమందరము అని చెప్పేసి మేమందరం కంకణం కట్టుకున్నాం. 100 రోజులు కాదు, మీరు చేతనైతే 365 రోజులు పని కల్పించండి. అనేక మంది పేదలు ఉన్నారు, అనేక మంది గిరిజనమైన వ్యక్తులు దాని మీద ఆధారపడి ఉన్నారు, ఆదివాసీలు ఆధారపడి ఉన్నారు. ఈరోజు వాళ్ళంతా వలసలు పోతున్నారు, తిండి లేక ఆకలితో చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఈ పథకాన్ని మీరు ఈ విధంగా నాశనం చేస్తున్నారు. ఈరోజు ఎవరు రాష్ట్రాల మీద ఎందుకు ఇంత భారం మోపుతున్నారు? కేవలం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు రాష్ట్రాలని వాళ్ళ గ్రిప్లో తీసుకోవాలని రాష్ట్రాల మీద పెత్తనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడేస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఒకటే చెప్తున్నాం, MGNRGS మా జాతి బిడ్డ, మహాత్మా గాంధీ ఆలోచనలతో, గాంధేయవాదంతో ముందుకు పోతున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ భారతదేశంలోనే పేద ప్రజల పక్షాన నిలబడుతుందని ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి పార్టీ, ప్రతి ఒక్క MP పార్లమెంట్లో చర్చించాలి, మాట్లాడాలి, నిలదీయాలి. పేద ప్రజల తరఫున ఈ నెల్లూరు జిల్లా MP కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎంపీలంతా గళమెత్తాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు కూటమిలో ఉన్నారు, గట్టిగా గళమెత్తి ఎలాగైనా సరే NRGS స్కీమ్ని బ్రతికించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.